తెలుగు టైం మిషన్ కి స్వాగతం. ఒక రోజు ఒక రైలు ఒక చిన్న ప్రయాణం, కానీ అది భారతదేశం భవిష్యత్తును శాశ్వతంగా మార్చింది. 1853 ఏప్రిల్ 16 ముంబైలోని బోరీబందర్ స్టేషన్ ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఎందుకంటే భారతదేశంలో మొదటి ప్రయాణికుల రైలు ప్రారంభం కానుంది. ఈ రైలు ప్రారంభించింది గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే. బ్రిటిష్ పాలనలో భారతదేశంలో ఆధునిక రవాణా ప్రారంభానికి ఇదే మొదటి అడుగు. రైలు స్టార్ట్ అయ్యే సమయం గాల్లో గన్ శబ్దాలు వినిపించాయి. 21 గన్ సల్యూట్ ఇచ్చారు. వేల మంది ప్రజలు ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే దీన్ని లాగింది 3 ఇంజన్లు, మొత్తం 14 బోగీలు, సుమారు 400 మంది ప్రయాణికులు. ఈ రైలు ప్రయాణం ముంబై నుంచి తానే వరకు, మొత్తం దూరం 34 కిలోమీటర్లు. ఈ ప్రయాణానికి సుమారు 1 గంట 15 నిమిషాలు. ఈ కాలం అప్పటి కాలానికి చాలా అద్భుతం. అప్పటి రోజుల్లో ప్రయాణం అంటే గుర్రాలు, ఎద్దులు, పడవలు మాత్రమే. కానీ ఈ రైలు వచ్చాక వేగం పెరిగింది, వాణిజ్యం అభివృద్ధి చెందింది, ఉద్యోగాలు పెరిగాయి, దేశం మొత్తం కలిసిపోయింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మొదటి రైలు ప్రయాణం ఒక వేడుకలా జరిగింది. ఇది కేవలం ట్రాన్స్పోర్ట్ కాదు, ఒక రెవల్యూషన్ ప్రారంభం. ఒక చిన్న రైలు దేశాన్ని ముందుకు అదే భారతదేశ మొదటి రైలు కదా. ఇలాంటి అద్భుతమైన చరిత్రల కోసం తెలుగు టైం మిషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.